మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 3, ఆదాయం 5, వ్యయం 9. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. ఇంకా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అని అంటే, పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరీక్షలతో పాటు పురోగతి కూడా కలిసి వస్తుంది. పరీక్ష ఉంటుంది, పురోగతి ఉంటుంది. బిగ్ బ్యాలెన్స్ అనమాట రెండు కూడా. సహనం, ధైర్యం ఉంటే కష్టాలను అధిగమించి అద్భుతాన్ని సాధించే ఒక అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉందంటే అది మీనరాశి వాళ్ళే. శని భగవానుడు ఇక్కడ ఏం చెప్పారంటే, జన్మంలో కూర్చొని సంచరిస్తున్నాడు. ఏళ్ళనాటి శని యొక్క మధ్య భాగంలో శని భగవాను ఉన్నాడు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఆధ్యాత్మికత పెరుగుతుంది, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది శని వల్ల. మరి గురు భగవానుడు ఎలా ఉన్నాడంటే, ప్రారంభంలో గురుడు 4వ ఇంట్లో, జూన్ 2 5వ ఇంటికి, అక్టోబర్ 31 6వ ఇంటికి, మళ్ళీ జనవరి 25 2027 తిరిగి 5వ ఇంటికి వస్తున్నాడు. దీనివల్ల గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు. విద్యలో అభివృద్ధి, పిల్లల విషయంలో శుభవార్త, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికమైనటువంటి పురోగతి అనేది పెరుగుతూ ఉంటుంది. మరి రాహుకేతులు ఎలా ఉన్నారంటే, రాహు 12వ ఇంట్ల ప్రారంభంలో, కేతు 6వ ఇంట్లో, డిసెంబర్ 6 11వ ఇంట రాహువు, కేతు 5వ ఇంట. ఇంకా ఓవరాల్గా ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందంటే, ఆదాయం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళ యొక్క పరిచయాలు పెరుగుతాయి, రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. ప్రారంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా ఈ సంవత్సరం చివరిలో ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, స్టక్ అయినటువంటి వ్యాపారం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా ప్రయాణాల్లో యాత్రలు ఎక్కువ ఉంటాయి, ఆధ్యాత్మిక యాత్రలు, విదేశీ అవకాశాలు జూలై తర్వాత వస్తున్నాయి. ఉద్యోగ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి బాగా ప్రెషర్ అండి శని భగవాను యొక్క వల్ల. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం, మీరు అనుకోని చోటికి ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్స్ లేట్, ప్రమోషన్స్ లేట్, సంవత్సర చివరిలో మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉంటాయి. దీన్ని మీరు ఓవర్కమ్ చేయక తప్పదు 100%. ఇంకా వివాహ బంధంలో కాస్త మిశ్రమ ఫలితం, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. తర్వాత గురు భగవాన్ యొక్క అనుగ్రహంతో శుభకార్యాలు వచ్చి మళ్ళీ కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విడిపోయిన దంపతులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, ఒక శస్త్రచికిత్స, నిద్రలేనితనం, దీనికి మీరు శరీర వ్యాయామం చెయ్యక తప్పదు. డెట్స్ మీకోసం, అప్పుల ప్రెషర్ బాగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్ ఇస్తుంటారు, మీకు రావాల్సినవి రావట్లేదు. పోస్ట్ ఆఫ్ ద ఇయర్ జూన్ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్ని రోజులుగా లోన్ కోసం అప్లై చేసి, ఒక చిట్ ఫండ్ కోసం అప్లై చేసి, ఏదైనా మీకు రావాల్సినవన్నీ, లేదా భూ ఆస్తుల నుంచి రావడం, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఇలాంటివి ఏమైనా ఉంటే జూన్ తర్వాత. ఇంకా లీగల్గా ఉన్నటువంటి కేసులు లేదా కొత్త కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి చాలా బాగుందండి ఈ సంవత్సరము. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి బాగుంది, సర్వీస్ సెక్టర్ వారికి బాగుంది, రీసెర్చ్ చేస్తున్నటువంటి వారికి చాలా బాగుంది. ఇక్కడ మీనరాశి వారికి ఉన్నదేమంటే, ఒక షాపింగ్ గుణం, ఏది కనబడితే అది కొనాలి. అది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వారి శక్తి అనుసారం ఎప్పటికీ ఏదో ఒకటి, మనకు అక్కర లేకపోయినా ఏదైనా కొంటారు, ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు. కాస్మెటిక్స్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత ఈ యొక్క సౌందర్యానికి సంబంధించి పెర్ఫ్యూమ్స్ అవన్నీ చూస్తారు. దీనివల్ల స్కిన్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి యోగంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆ నీటిలో చాపలాగా క్షణచిత్తం క్షణమాయం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి జూలై తర్వాత అవకాశాలు బాగున్నాయి. మరి ఈ యొక్క రాశిలో నక్షత్ర ప్రకారంగా ఎలా ఉందంటే, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, జీవితంలో మార్పులు, ఆధ్యాత్మిక ఆసక్తి, కొత్త అవకాశాలు సమాజంలో ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ పురోగతి, ధనలాభం ఉంటుంది. ఇంకా రేవతి నక్షత్రం వారికి ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి, కుటుంబంలో శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆస్తిపాస్తులు కొనుక్కునే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు.
ఈ సంవత్సరం. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రోజులు గురువారం, సోమవారం. అదృష్ట రంగులు పసుపు, తెలుపు. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే గురు భగవానుని ప్రార్థన చేయడం, శనైశ్వరుని తైలాభిషేకం చేసి తిలదానం ఇవ్వడము, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం, లేదా గురు ఆరాధన చేయడం, పసుపు దానం ఇవ్వడము. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ఒత్తులతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. 48 రోజులు పూజ చేసింది. చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగం చేసింది. గురుగారు, మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కొత్త సంవత్సరంలో అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే మీరు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని, గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా
తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తెలుసుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావాల్సిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.